ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇది రెండు రకాలుగా ఎఫెక్ట్ అవుతుంది, రెండు రకాలుగా మనకి లాభాలు చేకూరుస్తుంది. ఒకటి పండుగని అత్యంత ఆనందదాయకంగా జరుపుకోవడానికి, ఒకటైతే అనాదిగా చేనేత వృత్తులు మనకి ఇంతకుముందు తెలంగాణ సమైక్య రాష్ట్ర పాలనలో ఉన్నప్పుడు చేనేత వృత్తుల వారికి ఉపాధి లేక ఉండడంతో చాలా కష్టాలు పడుతుండేవారు. ఇప్పుడు వారికి కూడా దీనివల్ల ఉపాధి పొందడం జరుగుతుంది. రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ బతుకమ్మ తీసుకోవడానికి వచ్చిన సోదరి నా యొక్క శుభాకాంక్షలు. దసరా మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులకు కుమారావు గారికి మరియు ఆర్ఐ గారికి అందరికీ వాడకండి కూడా తెలంగాణ మీద అతిపెద్ద పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు బహుమతిగా ఇస్తున్నటువంటి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు తర్వాత మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తూ వాటిలో పాల్గొంటూ జరుపుకున్నటువంటి మన అద్భుత పండుగ బతుకమ్మ పండుగ. మరి నేను తల్లిని ప్రకృతిని కూడా పూజించేటువంటి గొప్ప సంస్కృతిని మరియు ప్రతినిధించేటువంటి అతిపెద్ద పండుగ రాబోయే దాదాపు కోల్పోతుంది అనే సమయంలో దాని ప్రాముఖ్యతను దాని ప్రాశస్త్యాన్ని కూడా పెంచుతూ ముఖ్యమంత్రి గారు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరియు మన తెలంగాణ ఆడపడుచు మన తెలంగాణ రాబోయే వ్యవస్థాపక అధ్యక్షురాలు అంతర్గత గారు మన బతుకమ్మ పండుగ ఖ్యాతిని మరీ ఏర్పాటు చేశారు. మరి ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో మన తెలుగు ప్రజలందరూ కూడా బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకుంటున్నారంటే అలాగే మన ఇంటికి కూడా వివిధ రోజులలో వివిధ వయసులో అందరికీ కూడా ఆహ్వానం పట్టించుకొని మరి దానికి తగ్గట్టుగా శిక్షణ పథకాలు చేయాల్సిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి కూడా పెద్దగా అయ్యారు. ప్రతి ఇంటి పెద్దగా అయ్యారు. మరి అటువంటి మన పెద్దన్న గారు మన ఇంటి పెద్ద మరి ఇంటి పెద్ద అందరమైనటువంటి మన ఆడపిల్లలకి మరి ఆ పండుగ రోజున మా వంతుల గారి పౌర్ణమికాలని అందరూ అక్కడి నుంచి బతుకమ్మ చీరలను పంపించడం జరుగుతుంది. గత 4 సంవత్సరాలలో కూడా సంవత్సరానికి 4 చీరల చొప్పున కూడా అందిస్తూ వస్తున్నారు. మరి ఇందులో లాభం ఉంది. ఇందులో రాజకీయాలు చెప్పారు. మరి కళను కోల్పోతున్నటువంటి చేనేత కళను వెలికి తీస్తూ మరి అల్లాడిపోతున్నటువంటి మన నేతలైన జీవనానికి మరి ఒక కళను తీసుకొస్తూ వెలుగును నింపుతూ కూడా వారికి మన తెలంగాణ ఆడపడుచులకు ఇస్తున్నటువంటి బతుకమ్మ చీరలు మన రాష్ట్రంలోని మన నేతల నగల మీద రూపుదిద్దుకోవాలి, వారి చేతుల్లోనే తయారు కావాలి అన్నటువంటి గొప్ప ఉద్దేశంతో మరి గౌరవ చేనేత జౌళి శాఖ మంత్రి గారు అయినటువంటి శ్రీ కేటీఆర్ గారికి సూచన ఇచ్చి ఆడలో వారికి ఆడలో వచ్చేలాగా తయారయ్యేలాగా కార్యక్రమాలను చేస్తూ మరి ఇంత ఒకవైపు అభివృద్ధిని మరొక పనిగా భావిస్తామని ప్రజల సంక్షేమాన్ని ఇంకొక పనిగా భావిస్తూ రెండింటినీ కూడా నేత తాడుగా నడిపిస్తున్నటువంటి మన పెద్దన్న మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ గారు ముందు నుంచి కూడా పట్టణంలో అభివృద్ధి దిశలో నడిపిస్తూ మరి ఇంతవరకు కూడా మన పట్టణానికి మన నియోజకవర్గానికి అనేక సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అందిస్తున్నటువంటి మన పెద్దన్న గారు మరి ఈరోజు అమచర్ల మీదుగా మరి వారి ఆడబిడ్డలకి బతుకమ్మ చీరలు అందించడానికి ఇక్కడికి రావడం జరిగింది. వారికి కూడా ఆడబిడ్డలందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మా అక్క చెల్లెలకి సోదరి పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై గౌరవ శాసనసభ్యులు గారు కార్యక్రమం సోదరుడు శ్రీనివాస్ గారికి ఏఎంసీ వైస్ చైర్మన్
కోసింబాయికి, స్థానిక కౌన్సిలర్ తమ్ముడు పిట్ట ధర్మరాజు గారికి, జగిత్యాల పట్టణంలో ఈరోజు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని 43, 44, 35 బతుకమ్మ చీరలు తీసుకోవడానికి వచ్చిన మా అక్క చెల్లెళ్ళ వాళ్ళందరూ కూడా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ బతుకమ్మ చీరల కార్యక్రమం అనేది ప్రారంభమైంది. అంతకుముందు ఏనాడు కూడా బతుకమ్మ పండుగ అంటే కొంత మనిషి మనమే ఆడుకోవడం అరిపే ఉండేది తప్ప ప్రభుత్వం తరఫున పెద్ద ప్రోత్సాహం లేకుండేది. ఎందుకంటే అప్పుడు ఎక్కువ మంది ఆంధ్ర ముఖ్యమంత్రులు కూడా అలా బతుకమ్మ అంటే తెలియదు, తగ్గడి పువ్వు అంటే తెలియదు, గుళ్ళ పువ్వు అంటే తెలియదు. మరి అటువంటిది మన తెలంగాణ ఆడబిడ్డ మన ప్రియతమ నాయకులు కవితక్క తెలంగాణ రాకముందే తెలంగాణ జాగృతిని స్థాపించి ఊరు వాడ ప్రపంచం అంతా తిరిగి అసలు బతుకమ్మ మనది, మన గౌరమ్మ, మన ఆడబిడ్డలు ఇంటి ముందర బావి తవ్వుకొని ఆడుకుంటారు, పాడుకుంటారు, అసలు మన పండుగ ఆడబిడ్డలు అని చెప్పి ప్రపంచం అంతా ప్రాచుర్యం చేస్తే మీరు టీవీల ద్వారా పేపర్లలో చూస్తుంటారు. అమెరికాలో ఆడతారు, అబుదాబిలో కూడా ఆడతారు, మన దగ్గర తెలిసిపోయలేదు. అంటే ఈ రకంగా గౌరవ ప్రియతమ నాయకురాలు ఈ కార్యక్రమాలు చేశారు. కొన్ని కారణాల వల్ల ఇక మీ అందరూ తెలుసు, ఆ ఎలక్షన్లు అప్పుడంతా గాయగాలు చేసి ఎంపీ ఎలక్షన్ అప్పుడు దేశం అని ధర్మం అని మనం ధర్మాన్ని పాటించకపోతే బతుకమ్మ మీద పెట్టుకుంటాం. వీడ బతుకమ్మ అంటేనే మన గౌరవం, మన పూల పండుగ కాబట్టి. కానీ కొందరు రకరకాలుగా తప్పుడు ప్రచారం చేయబట్టి కొంతోట్లతో మన కవిత ఓడిపోయింది. మరి అలా శుభసూచక ఏంటంటే మళ్ళీ నిజామాబాద్కి వెళ్ళి నిలబడితే ఇగో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇవాళ గెలుస్తుంది ఇంకో కథ గంట అయితే మనకి టీవీలో నిజం. మీరు ఇంటికి పోయి టీవీ పెట్టుకుంటే ఎటు చూసినా కవిత మరి కావట్లేదు, ఏ టీవీ పెట్టినా మరే కావట్లేదు. అంటే అలాంటి ఎలక్షన్ మళ్ళీ గెలిచి వస్తూ ఉన్నారు. మరి మీ అందరూ తెలుసు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంత పండుగలకు కానీ మన సంస్కృతి అంటే మన ఆట పాట, మన కవులకు, మన రచయితలకు, మన ప్రాంత పెద్దలకు, మన పండుగలకు అన్నిటి కూడా గొప్పగా ప్రాచుర్యం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఉదాహరణ చెప్పాలంటే తంగేడు పువ్వు అంటే ఎవరో తెలియదు. ఇవాళ మనం తంగేడు పువ్వుతో ఎక్కువ బతుకమ్మ చేసుకుంటాం. పట్టణంలో దొరకదు కాబట్టి మనం ఈ బజార్లో కొనుకొచ్చుకుంటాం. కానీ పల్లెటూరులో ఎవరైనా తంగేడు పువ్వు గురు పువ్వుతోనే చేస్తారు. చిన్నప్పుడు నేను అందరిగా పోతుంటే ఇన్నే ఉంటే పెరిగినా పోతే ఏం చేస్తుంది, తంగేడు పువ్వు మళ్ళీ ఒక లైన్ గురువు పువ్వు తెచ్చి రంగులలో ఉంచిపోదు. ఇది తీసుకపోయి బతుకమ్మ చీరలు వెళ్తాం. మరి ఆ సంస్కృతి అంతా మెల్లమెల్ల పోతున్న సందర్భంగా ప్రతి చెరువు కాడ కూడా బతుకమ్మ తంతులు కట్టినాం. మరి ఈసారి చూస్తారు, సిద్ధగుంట చెరువు పోయినసారి వరకే తంతులు కట్టేసాం, కళ్ళపల్లి చెరువు కట్టాం. ఈసారి మోతి చెరువు కూడా బ్రహ్మాండంగా తంతులు కడుతున్నాం, లైట్లు పెడుతున్న కూడా మీ అందరికీ మోతి చెరువు కూడా అసలు ఈ వర్షాలు లేకపోతే ఇంకా అందంగా అయ్యేది. కానీ కొంతవరకు పని జరిగింది. గత పట్టణంలో 32,660 చీరలు మనం ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అవ్వలు ఉంటారు కొంచెం ఆంధ్రాలో వేరే రాష్ట్రాలకి గోసిపెట్టుకుని ఉండదు, పెద్ద చీరలు పెడతారు, 9 గదాల చీరలు మన దగ్గర కడతారు. ఆ 9 గదాల చీరలు కూడా వచ్చినాయని చెప్పి మీ అందరికీ సమర్పకంగా తెలియజేస్తాం. ఎందుకంటే మా అవ్వల్లో ప్రధానమంత్రి కాబట్టి 9 గదాల చీరలు అవసరం ఉండదు, ఆ చీరలు కూడా వచ్చినాయి. అంటే ఈ రకంగా ప్రతి చిన్న విషయంలో తెలంగాణ రాష్ట్రం గురించి మన ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరి మహిళా మందు అక్క చెల్లెలు మీ అందరూ తెలుసు, మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. అంతకుముందు ఆడబిడ్డ పిల్లలకి ఆదుకున్నారు లేరు, ఇవాళ ₹1,00,000 మనం ఇస్తున్నాం. తల్లి పిల్లల కోసం దవాఖాన కూడా కడతా ఉన్నాం. అదేవిధంగా ప్రసూతికి సర్కార్ దవాఖాన పోతే మీ అందరూ తెలుసు, ఈయనే మన దవాఖాన పక్కకే కాబట్టి ఒక్క డాక్టర్ ఉండకపో ఇవాళ 4 లేడీ డాక్టర్లు ఉన్నారు, 3 పిల్లల డాక్టర్లు ఉన్నారు. అంటే తల్లి పిల్లల కోసం ఈ ప్రభుత్వం అన్ని విధాలు చేస్తా ఉంది. తర్వాత మనం కేసీఆర్ కిట్, సూట్ కేసు నిండా బట్టలు అన్ని ఇచ్చి ఆడపిల్ల అయితే ₹13,000 ఇస్తున్నాం, ఆడపిల్ల అయితే ₹13,000 ఇస్తున్నాం. దేశంలో ఎక్కడ కూడా 6,000 కంటే ఇస్తారు, ₹13,000 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్తలేదు. మరి అట్లనే పిల్లలు పడిపోతే లేదా బలహీనంగా మన పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా కొడుకు ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, ఈ సందర్భంలో మహిళలు చాలా మంది ఉన్నారు, మీకు అవగాహన రావాలి, వీటిని ఉపయోగించుకోవాలి. వాడకు మనకు అంగన్వాడీ కేంద్రం ఉన్నది, అక్కడ పోయి ప్రతి గర్భిణి కానీ ప్రతి వాళ్ళు వాళ్ళ పిల్లలు తీసుకుపోయి వాళ్ళ పౌష్టికాహారం ఇప్పించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు
ఆశా వర్కర్లకు, ఎవరైతే మన మహిళలను మన పిల్లలను బాగా చూసుకుంటారో తెలంగాణ రాకముందు వాళ్ళ జీతాలు 1000, 2000, ఆఖరికి 4000 మాత్రమే. కానీ ఇవాళ 5, 6,000 నుంచి 10,500, 11,000 దాకా కూడా ఇస్తున్నాం జీతాలు. 10,000 నుంచి 11,500. ఎందుకంటే తల్లి పిల్లలను మంచిగా చూసుకోవాలనే ఆలోచనతో పని చేస్తాము. మరి ఈ రకంగా జగిత్యాల పట్టణాన్ని కూడా మరి ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు కాబట్టి మా చైర్మన్ గారు కూడా ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలాసార్లు టీవీలో ఎప్పుడు చెప్తూ నేను చెప్తా ఉన్నా, చాలా పరిశుభ్రత పాటించాలి. మన వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి చుట్టూ కూడా జాగ్రత్తగా మనమే మంచి ఉంచుకోవాలి. ఊర్లలో ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ కానీ అట్టడబ్బా కానీ లేదా తంబాకు కానీ ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇంటింటికి 2 డబ్బాలు ఇచ్చారు. ఇంటింటికి 2 డబ్బాలు. ఒక దాంట్లో మనం తడి చెత్త, ఒక దాంట్లో పొడి చెత్త వేసుకుని శుభ్రంగా ఉంచాలని తెలియజేస్తూ, మరీ ప్రత్యేకంగా కరోనా మహమ్మారి ఇంకా నా మీద కూర్చున్నది. కరోనా మహమ్మారి దయ్యం ఇంకా ఉన్నది. మరి బతుకమ్మ ఆడినప్పుడు, సద్దులు పోయేటప్పుడు, చెరువు కట్ట పోయేటప్పుడు కూడా దయచేసి దూరం పాటించిన మామూలు దగ్గర కూర్చున్నట్టు కూర్చుని మంచిది కాదు. దూరమే ఉండాలి. దయచేసి వినరా, దూరమే ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. తప్ప కూడా మాస్కులు కట్టుకోవాలి. ఎదురుగా వాళ్ళైనా తీస్తే పర్లేదు, వాళ్ళ ఇంటనే పెట్టుకోవాలి మాస్క్. ఇంట చేతులు కట్టుకోవాలి. అయితే శానిటైజర్ ఉంచుకుంటారా లేకపోతే సబ్బుతో చేతులు కట్టుకుంటారా, ఈ రెండింటిలో లేదు. ఎందుకంటే కేరళ రాష్ట్రంలో మొన్ననే ఒక పెద్ద హిందూ పండుగ వచ్చింది. పూర్తిగా తగ్గిపోయాడు, మనకంటే తగ్గిపోయాడు. ఇప్పుడు మనకంటే 4 అంతలేదు చిన్న రాష్ట్రం. కాబట్టి ఈ పండుగ సందర్భంలో మనందరం కూడా అనవసరంగా మళ్ళీ రోగాల బారి పడద్దు. కరోనా చాలా తగ్గింది. నేను నిన్న కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పోయించిన. ఒకప్పుడు ఒక మంచం నిండకపోతే 7 ఉన్నారు కరోనా పేషెంట్. అది ఒక్కలే సీరియస్ ఉన్నారు, 6 మంచిగానే ఉన్నారు, ఒక్కలకే ఆక్సిజన్ పెడుతున్నారు. కాబట్టి దయచేసి మళ్ళా అది పోలేదు, వైరస్ ఏ టైంలో రావచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ పండుగల సందర్భంలో, దసరా దీపావళి సందర్భంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మునుపట్ల ఎదురుడు, దుక్కుడు, దగ్గరపోడు, దావను పెట్టుకోకుండా దూరం నుండి గౌరమ్మను పూజించుకుంటూ మన పూలను పూజించుకుంటూ బతుకమ్మ ఆడుకోవాలి. దూరం వెళ్ళి అదేవిధంగా మా పెద్దలు కూడా దసరా పండుగ కూడా దూరం నుండి జరుపుకోవాలి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మీ అందరూ కూడా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసింది ఓన్లీ ప్రారంభ కార్యక్రమం మాత్రమే. ప్రతి వాడకట్టుకు ఒక 30-40 మందిని పిలిచి ఒక 3 వాడకట్ల నుంచి ఇవ్వడం జరిగింది. 43, 44, 34 మాత్రమే. మిగతా వాడకట్లను అంతా కూడా తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో అక్కడక్కడి రేషన్ డీలర్స్ అధికారులు, రేషన్ మున్సిపల్ రెవెన్యూ అధికారులు కోఆర్డినేట్ చేసుకొని అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ప్రతి చోట కూడా ఇన్ఫార్మ్ చేసి తెలియజేసి చీరలు పంపించే కార్యక్రమం ఇక రేపటి నుంచి మొత్తం పట్టణం అంతా కూడా జరుగుతుందని చెప్పి మరి మీడియా ద్వారా తెలియజేస్తాం.